నెక్స్ట్ చర్మం గురించి. చర్మం యొక్క మందము కనురెప్పల దగ్గర ఒక రకంగా ఉంటుంది, అరికాల దగ్గర ఒక రకంగా ఉంటుందన్నమాట. కనురెప్పల దగ్గర వచ్చేసరికి 0.5 మిల్లీమీటర్ ఉంటుందన్నమాట. అదే అరికాలలో వచ్చేసరికి 0.5 సెంటీమీటర్ ఉంటుందన్నమాట. అంటే మందం తక్కువ ఎక్కడ ఉంటుంది? కనురెప్పల దగ్గర ఉంటుంది. మందం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? అరికాలలో, అరిచేతుల్లో మందం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం మొహంలో చూసుకున్నామంటే నుదుటి మీద ఒక మందం ఉంటుంది, ముక్కు మీద ఒక మందం ఉంటుంది, చర్మం మీద ఒక మందం ఉంటుంది, అరిచేతుల మీద ఒక మందం ఉంటుంది, అరికాళ్ళ మీద ఒక మందం ఉంటుంది. చర్మం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఈ చర్మం అనేది రెండు బాహ్య చర్మం, అంతః చర్మం, రెండు రకాలు అనమాట. అది బాహ్య చర్మం, అంతః చర్మం. ఈ బాహ్య చర్మంలో నిర్జీవ కణాలు ఉంటాయి. బాహ్య చర్మంలో నిర్జీవ కణాలు ఉంటాయి. ఈ బాహ్య చర్మంలో కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చర్మం ముందు ఉండే రోమాలు ఉంటాయి కదా, అంటే వెంట్రుకలు ఉంటాయి కదా, ఈ వెంట్రుకల్లో గోర్లలో ఉండేది మెలనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. చర్మం మీద ఉండే రోమాలు మీద, ఈ గోర్ల మీద మెలనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. పీడనానికి సంబంధించిన గ్రాహకాలు లేదా పీడనానికి సంబంధించిన గ్రాహకాలను ఏమంటారంటే పాసినియన్ కణాలు అంటారు. పాసినియన్ కణాలు. చేతి వేళ్ళ దగ్గర ఈ మునివేళ్ళు ఉంటాయి కదా, ఈ మునివేళ్ళ దగ్గర ఉండే గ్రాహకాలు, స్పర్శ గ్రాహకాలు గుంపులుగా ఉంటాయి అన్నమాట. ఈ చేతి వేళ్ళ దగ్గర కాకుండా పెదవుల మీద కూడా ఉంటాయి. అవి స్పర్శ గ్రాహకాలు. ఈ అందులో బ్రెయిలీ లిపి చదువుతుంటారు ఈ స్పర్శ గ్రాహకాల ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి అతిలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించేది ఈ మెలనిన్ రక్షిస్తుంది అతిలోహిత కిరణాల నుంచి. అల్బినోలు అంటే ఈ శరీరంలో మెలనిన్ అనేది లేని వాళ్ళని అల్బినోలు అంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే తెల్లగా ఉంటారు. వీళ్ళు తెల్లగా ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళలో మెలనిన్ అనేది లోపించి ఉంటుందన్నమాట. అలా కాకుండా మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నల్లగా ఉంటారన్నమాట. వాళ్ళు నల్లగా ఉండాలని బాధపడకూడదు, తెల్లగా ఉండాలని సంతోషపడకూడదు. వాళ్ళలో ఏం లోపం ఉందంటే మెలనిన్ అనే వర్ణకం లోపం ఉండడం వల్ల వాళ్ళు అలా కనిపిస్తారనమాట. నెక్స్ట్ ఈ గోర్లు, వెంట్రుకలు, కొమ్ముల్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. దీంట్లో గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు, ఈ ఎద్దుల యొక్క కొమ్ములు, జంతువుల యొక్క కొమ్ముల్లో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మానవ శరీరం అనేది అతి పెద్ద అవయవం ఏది అంటే మానవ యొక్క శరీరం. అది అన్ని శరీరంలో ఒక అవయవాల్లో చర్మం అనేది పెద్ద అవయవం అన్నమాట. నెక్స్ట్ చర్మ వ్యాధుల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము.